హలో, నా వెనుకున్న పై డయాగ్రామ్ గమనించారా? అది మనం తయారు చేసే చెత్తకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలకు సంబంధించినటువంటి పై డయాగ్రామ్. సో ఎన్ని రకాల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాం మనం. సో ఈ వ్యర్థాలను సరిగ్గా మనం నిర్వహణ చేయకపోతే భవిష్యత్ ఏంటి, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఒక చెత్త కుండీ పక్క నుంచి వెళ్తుంటే వాసన భరించలేక ముక్కు మూసుకుంటాం కదా, దాటే వరకు ముక్కు మూసుకుని వెళ్తున్నావా? మరి అలా అయితే సంవత్సరాలుగా చెత్త అలా పేరుకుపోతే దాని మధ్యలో మనం జీవించాలంటే అలా ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సినిమాల్లో చూస్తూ ఉంటారు, చెత్త మధ్యలో హీరోలు ఫైటింగ్ చేస్తాం. మనం కూడా అసలు నిత్య జీవితంలో ఫైటింగ్ చేయాలేమో. సో ఆ వ్యర్థ పదార్థాలని మనము తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో తొలగించాలి. సో వాటిని ఎలా తొలగించాలి, ఓ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, వ్యక్తిగతంగా మనం ఏ బాధ్యత తీసుకోవాలి, ఏ పద్ధతులు పాటించాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెళ్దామా మరి వీడియోలోకి. తయారైన వ్యర్థాలని పర్యావరణ పరిరక్షణ, జనాభా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వ్యర్థాలను తొలగించాలి. వ్యర్థాలను తొలగించే ప్రక్రియనే వ్యర్థాల నిర్వహణ అంటారు. అసలు ఎందుకు చేయాలి? మనం ఇల్లు శుభ్రం చేసి బాగా చెత్తనంతా ఎత్తి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి బయటపడేస్తాం కదా. మనకేంటి, మన ఇల్లు శుభ్రంగా ఉంది కదా, అక్కడ పారేసిన చెత్త బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? కాలుస్తారు. దాని వలన ప్లాస్టిక్ కాలటం వలన డయాక్సిన్, ప్యూరాన్ వంటి విషవాయువులు విడుదలవుతాయి. అవి క్యాన్సర్ కారకాలు. సరే కాల్చొద్దండి, చెత్త అలాగే పేరుకుపోయింది అనుకుందాం. అప్పుడు అందులో సూక్ష్మజీవులు మొదట వాయు సహిత శ్వాసక్రియ జరిపి చిన్న అణువులుగా విడగొడతాయి. తర్వాత అవాయు శ్వాసక్రియ జరిపిన, అంటే ఆక్సిజన్ లేకపోయినా ఆ పదార్థాల విచ్ఛిన్నం జరిగి అందులో ఉన్న లోహ అయాన్లు వంటివి బయటకు వస్తాయి. అవి వర్షపు నీటిలో చేరి భూమికి, చెరువుల్లోకి చేరుతున్నాయి, ఆ నదుల్లోకి చేరతాయి. మళ్ళీ ఆ నీరు మనం తాగుతున్నాం అంటే తిరిగి మనకే వస్తున్నాయి. వీటి వలన మనకు నాడీ సంబంధ వ్యాధులు, శ్వాస వ్యాధులు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంతేకాకుండా వ్యర్థాలు అలాగే శిథిలమైపోయాయంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటివి ఏర్పడతాయి. గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వ్యర్థ పదార్థాల నిర్వహణ జరగాల్సిందే. అర్థమైందా? ఎన్ని రకాల వ్యర్థాలు తయారవుతున్నాయి? మున్సిపల్ వ్యర్థాలు అంటే ఇళ్లల్లో, ఆఫీసుల్లో, హోటల్లో తయారయ్యే చెత్త, పరిశ్రమల్లో తయారయ్యే చెత్త. హానికరమైన పదార్థాలంటే విష రసాయనాలు కానీ, మండే స్వభావం కలిగిన పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు, బ్యాటరీలు, ఇలాంటివన్నీ. అలాగే బయోమెడికల్ వ్యర్థాలు అంటే ప్రమాదకరమైన సంక్రమణ, అంటే ఇన్ఫెక్షన్ గురి చేసే హాస్పిటల్ వ్యర్థాలు, సిరంజిలు, నీడిల్స్, బ్యాండేజ్ ఇలాంటివి. ఈ వేస్టేజ్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఇవైతే చాలా ఎక్కువైనాయండి. టీవీ రిమోట్, ఫోను, కంప్యూటరు, దాటి పరికరాలు, వాషింగ్ మెషిన్లు కానీ ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఈ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఒక హైరార్కీ ఉంది. అది ఏంటి అంటే 5 R'ని మనం పాటించాలి. 5 R'లు ఏంటి? మొట్టమొదటిది రెఫ్యూజ్, రెండవది రెడ్యూస్, మూడవది రీయూజ్, రీసైకిల్, రికవర్, లాస్ట్ది డిస్పోజ్. ఏంటి వీటిని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. రెఫ్యూజ్ అంటే వద్దు అనుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్తూ ఉన్నారు, ఒక బట్టల దుకాణంలో చాలా బాగా కనిపిస్తుంది, కొనుక్కోవాలనిపించింది. అది అవసరమా లేదా అని ఆలోచించి వద్దు అనుకోవాలి. మొదలే వస్తువును కొనేటప్పుడు వద్దు అనుకోవటమే రెఫ్యూజ్. నెక్స్ట్ రెడ్యూస్. షాప్లోకి వెళ్ళారు, ఆపుకోలేపారు, లోపలికి వెళ్ళారు. అక్కడ 4 బాగా అనిపించాయి, అందులో 4 అవసరమా కాదా అని ఆలోచించి కొనడం తగ్గించుకోవాలి. అనవసరంగా కొనకూడదు, అది రెడ్యూస్. నెక్స్ట్ది రీయూస్. నువ్వు కొనుక్కొచ్చినటువంటి దాంట్లో ఆ గుడ్డని తిరిగి సంచులుగా కుట్టడము చేయొచ్చు. ఆ సంచిని మనము ఏ దుకాణానికో వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ బదులు సంచి తీసుకెళ్ళొచ్చుగా, 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో అది రీయూజ్ అన్నమాట. నెక్స్ట్
ఆ గుడ్డని కనుక మనము రీసైకిల్కి ఇస్తే వాళ్ళు దాంట్లో దారాన్ని తీసి మళ్ళీ ఆ దారంతో కొత్తగా తయారు చేస్తారు. ఎలా డోర్ మ్యాట్గా గాను లేకపోతే క్లీనింగ్ చేయటానికో అలాంటివి తయారు చేస్తారన్నమాట. దట్ ఈస్ రీసైకిల్. ఇప్పుడు మనం ఇలా అన్ని వస్తువులు కొంటున్నప్పుడు అవి రీసైకిల్ చేయలేకపోవచ్చు కొన్నిటిని. సో వాటిని మనము రికవర్ చేయాలి, అంటే శక్తి వనరులుగా మార్చుకోవాలి. సో బయోగ్యాస్ను, విద్యుత్తును ఇలాంటివి పొందటానికి చెయ్యాలి. ఓకే, సో ఇవన్నీ కాలేదు, అది రీసైకిల్ కాలేదు, రికవర్ చేయలేకపోయాము అన్నప్పుడు దాన్ని మాత్రమే డిస్పోజ్ చేయాలి. అర్థమైందా? మీకు తెలుసా 0 వేస్ట్ కంట్రీస్ ఉన్నాయి. రికవరీ అయ్యాక 1% మాత్రమే ల్యాండ్ ఫిల్లింగ్ పంపుతాయంట. తైవాన్, స్వీడన్, జపాన్. స్వీడన్ అయితే ఫుల్ రికవరీ చేయగలుగుతుందంట, వేస్ట్ నుంచి ఎనర్జీ పొందగలుగుతున్నారు. సో మరి మన దేశ పరిస్థితి ఏంటి కదా, ముందు ముందు చూద్దాం, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఈ 5 R's అంటే రెఫ్యూజ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. ఇవి 5 సరిగ్గా జరిగితేనే మనం వ్యర్థాల నిర్వహణ సరిగ్గా చేసినట్టు. సో దానికి మనము కొన్ని స్టెప్స్, సోపానాలు పాటించాలన్నమాట. మొట్టమొదట అసలు వ్యర్థాలు ఎక్కడ తయారవుతున్నాయి, ఏ రకమైన వ్యర్థాలు తయారవుతున్నాయో తెలుసుకోవాలి. అంటే పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, జీవ సంబంధమైనవి, హాస్పిటల్స్, హోటల్స్, ఈ వేస్ట్, మైనింగా, కెమికల్సా, వీటి గురించి తెలుసుకోవాలి. వాటి తర్వాత వాటిని కరెక్ట్గా సేకరించగలగాలి. అసలు మెయిన్ కీ పాయింట్ ఇదే అన్నమాట. సో తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా బుట్టల్లో సేకరించాలి. సేకరించిన చెత్తని అలాగే విడివిడిగా ఆ బుట్టల్ని విడివిడిగా రవాణా చేయగలగాలి. ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు వాటిని పంపించాలి. ఆ పంపించి అక్కడ శుద్ధి చేయగలగాలి. అంటే అదే నిర్వహణ. అంటే ఎలా చేస్తారు, తడి చెత్త ఉందనుకోండి కంపోస్ట్ ఎరువుగా లేదా బయోగ్యాస్గా మార్చాలి. అలాగే పేపర్, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, గాజు, లోహాలు ఉన్నాయనుకోండి రీసైకిల్ చేయాలి. బయోమెడికల్ వ్యర్థాలు ఉంటే ఒక ప్రత్యేకమైన దహన క్రియను జరిపించాలి. అంటే దహనము ఇన్సినరేషన్, అంటే ఒక కంట్రోల్ ఉన్నటువంటి ప్రదేశంలో దీన్ని దహనం చేయాలి. అలాగే ఈ వేస్ట్ని సర్టిఫైడ్ కంపెనీలకు మాత్రం అందిస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా ఆ వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయగలుగుతారన్నమాట. ఇవన్నీ అయిపోయాక మిగిలినదే ల్యాండ్ ఫిల్కి వెళ్ళాలి, డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. సో వీలైనంత తక్కువ వెళ్ళగలగాలన్నమాట. సో ఆ స్వీడన్, తైవాన్, జపాన్ చేసేవి ఇవే. ఎక్కడికక్కడ అవి రీసైకిల్ చేసుకుంటున్నాయి, రికవర్ చేసుకుంటున్నాయి. 1% మాత్రమే అవి పారేస్తున్నాయి అన్నమాట. సో స్వీడన్ వచ్చేసి రికవర్ ఎక్కువ చేస్తుంది. అర్థమైందా? వ్యర్థాలను సేకరించడం అనేది ఒక మెయిన్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది కరెక్ట్గా జరిగిందంటే మనం ఈ వ్యర్థాల నిర్వహణని కరెక్ట్గా, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసినట్టు. సో ఈ సేకరణ అనేది ఎలా చేయాలా, ముందే ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు ఏర్పడుతున్నాయో అక్కడ వీటిని సెగ్రిగేట్ చేయాలి, విడివిడిగా సేకరించాలి. దానికోసం విడివిడిగా బుట్టలు ఉండాలి. సో ఇక్కడ బుట్టలకు రంగులు ఉన్నాయి చూడండి. ఒకటి గ్రీన్, 2 బ్లూ, నెక్స్ట్ రెడ్, ఎల్లో ఉన్నాయి. సో గ్రీన్ కలర్లో మనము కూరగాయల చెత్త, మొక్కలు కనుక పెంచుతూ ఉంటే అక్కడ ఏర్పడే చెత్త, పేపర్ టవల్స్, ఇట్లాంటివి మనం ఈ గ్రీన్ దాంట్లో వేయాలి. దీనివల్ల ఏంటంటే ఈ గ్రీన్ బుట్టలో కనుక వాళ్ళు తీసుకెళ్తే దాని నుంచి బయోగ్యాస్ తయారు చేస్తారు, లేదా కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి వాడతారు. ఈ బ్లూ కలర్ బుట్టలో పేపర్, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్ బాటిల్స్, లోహాలకు సంబంధించినవి, గాజు, వీటిని ఇందులో వేయాలి. వేస్తే వాళ్ళు దీన్ని రీసైక్లింగ్ యూనిట్కి పంపిస్తారు. వాటిని మళ్ళీ మార్చి కొత్తగా తయారు చేయటం అలా తయారు చేస్తారన్నమాట. రీసైక్లింగ్కి పంపించాలి. అలా కాకుండా ఆ రీసైకిల్ చేయలేని పదార్థాలు ఉన్నాయి, హానికరమైన రసాయనాలు, ఇంట్లో డిటర్జెంట్లు వాడుతూ ఉంటారు కదా. సో ఆ బాటిల్స్ ఏమైనా పడేయాలన్నా కడిగి వేయాలండి. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ రీసైక్లింగ్ దాంట్లో వేస్తున్నా కూడా ఆ లోపల ఉన్న కెమికల్స్ని క్లీన్ చేసి వాటిని అందులో వేయాలి.
ఇప్పుడు ఈ రసాయనాలు కానీ, పరిశ్రమలో ఏర్పడే రసాయనాలు, రేడియో ధార్మిక పదార్థాలు కానీ, లేదా హాస్పిటల్స్లో కూడా ఇన్ఫెక్షన్స్ గురి చేసే బ్యాండేజీలు, నీడిల్స్ ఇవన్నీ కూడా చాలా హానికరమైనటువంటి వాటిని రెడ్ కలర్ దాంట్లో వేయాలి. అలాగే ఎల్లో కలర్, ఇది శానిటరీ నాప్కిన్స్, డైపర్లు, మాస్క్లు, గ్లౌజులు ఇలాంటి వాటిని అందులో వేయాలి. సో అలా వేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ మన దగ్గర ఎల్లో బుట్ట లేకపోయినట్లయితే మనం వేసే ఒక సపరేట్ బుట్టలో వీటిని ఒక పేపర్లో కానీ లేదా వాళ్ళు ఇచ్చిన కవర్లలో చుట్టేసేసి దాని మీద ఒక మార్క్ చేయాలి. రెడ్ కలర్ మార్క్ చేస్తే ఇవి హానికరమైన పదార్థాలు అని వాళ్ళకి అర్థమైపోతాయి. అప్పుడు వాటిని వాళ్ళు వేరు చేయటం ఈజీ అవుతుంది. ఆ చెత్త తీసుకెళ్లే వాళ్ళు కూడా మనలాంటి మనుషులేగా. సో వాళ్ళ అందులో మనం అన్నీ కలిసి దాంట్లో వేస్తే పాపం వాళ్ళు ఎలా సపరేట్ చేస్తున్నారు, సపరేట్ చేయడం తప్పదు. సో అలాంటప్పుడు వాళ్ళ ఈ పగిలిపోయిన గాజు ముక్కలు గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తంతో నిండిన శానిటరీ నాప్కిన్స్, వీటన్నిటిని వాళ్ళు సపరేట్ చేయడం అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఒకసారి మానవత్వంతో ఆలోచించండి. సో రెడ్ బుట్టలో, ఎల్లో కలర్ బుట్టలో ఈ రెండు కూడా రికవరీకి వెళ్తాయి, అంటే ఎనర్జీ తయారు చేయడానికి, ఇన్సినరేషన్కి వెళ్తాయి అన్నమాట. సో ఎనర్జీని పొందటానికి వెళ్తాయి అన్నమాట. అర్థమైంది ఈ బుట్టల సంగతి. సో జాగ్రత్త, ఇంట్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలని ఒక్కరోజు గమనించండి, ఎలా సపరేట్ చేయాలో ఆలోచించండి, అది అలవాటు అయిపోతుంది కదా. అంటే వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయాలంటే కొన్ని ముఖ్యంగా పాటించాల్సినవి చూద్దాం. వ్యర్థ పదార్థాలు అసలు అంటే ఆ ఉత్పత్తిని తగ్గించగలగాలి. ఆ తగ్గించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. కనపడినవి అన్నీ కొనేయడం, అవసరం లేదని పారేయడం ఇలాంటివి చేయకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొనుక్కురావడం, వాటి వలన ప్యాకేజీలు పెరిగిపోవడం, ఆ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవి తగ్గించాలి. అలాగే మన ఇంట్లో ఏదైనా చెత్త తయారైందంటే దాన్ని డ్రై వేస్ట్, వెట్గా రెండింటిని సపరేట్ చేయగలగాలి. మనం 2 బుట్టలు పెట్టుకొని సపరేట్ చేయగలగాలి. అలాగే రీసైకిల్ పదార్థాలు ఉన్నాయనుకోండి, ఆ వస్తువుని రీసైకిల్ యూనిట్కి పంపాలి. అవి ఎలా చేస్తారండి అంటే, మా చిన్నప్పుడు మాకు బాగా గుర్తు, జుట్టు కొనుక్కునే వాళ్ళు వస్తారు, ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్టీల్ గిన్నెలు తీసుకెళ్ళటానికి వస్తారు. ఇప్పుడు అవన్నీ నామోషి అయిపోయినాయి అనుకోండి. కానీ అది వాళ్ళు చేసేది అక్కడ ఆ వ్యర్థ పదార్థాన్ని సపరేట్ చేస్తున్నారు, సపరేట్గా సేకరిస్తున్నారు. సో అలా సేకరణ అనేది సమర్థవంతంగా జరగాలి. రీసైకిల్ చేసే పదార్థాలను సేకరించి వాటిని రీసైకిల్ యూనిట్కి, వాళ్ళు చేసేది అదే, పేపర్ కొనుక్కెళ్తారు, రద్దీ కొనుక్కెళ్తారు, వాళ్ళు తీసుకుపోయి రీసైకిల్ యూనిట్కి పంపుతారనమాట. అలాగే వ్యర్థ పదార్థాలని దహనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సినరేషన్ అనేది చాలా కంట్రోల్లో చేయాలన్నమాట. సో అది చేయడం అనే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలోనే గాలి కాలుష్యం కాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతిలో దహనం చేయాలి. సో మనము ఏది పడేస్తున్నా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. అది గవర్నమెంట్ చేసే పని కాదు, మన పనే. మనము సరిగ్గా చేసి ప్రభుత్వాన్ని మనం అడగవచ్చు. అర్థమైందా? మన దేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎలా ఉందో చూద్దాం. మన దేశంలో ప్రతి సంవత్సరానికట 62 మిలియన్ల టన్నుల వ్యర్థం తయారవుతున్నాయి. అవి 2030 వచ్చేటప్పటికి 165 మిలియన్ టన్స్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో 75 to 80% ఆ 62 మిలియన్లలో మనం సేకరించగలిగితే, ఆ 75 to 80%లో 30% మాత్రమే తిరిగి వినియోగించుకోగలుగుతున్నాం, అంటే రీసైకిల్, రికవర్ చేయగలుగుతున్నాం. అంటే 43 మిలియన్లు మనం సేకరణ చేయగలిగితే అందులో 12 మిలియన్లు మాత్రమే నిర్వహించగలిగి మిగిలిన 31 మిలియన్లను పారవేస్తున్నాం, ల్యాండ్ ఫిల్ చేస్తున్నాం, డంపింగ్ చేస్తున్నాం. ఒకసారి ఆ స్వీడన్, జపాన్, తైవాన్ దేశాలను గుర్తుపెట్టుకోండి. సో దీనివలన 2000 సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఘనరూప వ్యర్థాల నిర్వహణ కోసం కొన్ని రూల్స్ పెట్టారు. వాటిని తిరిగి 2016లో ఆ స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూల్స్ రూపొందించారన్నమాట. అటు ఏంటంటే అటు ప్రకారం
ఇళ్లల్లో తయారయ్యే చెత్తని తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త అంటే శానిటరీ నాప్కిన్స్, డైపర్స్ ఇలాంటి వాటిని తయారైన చోటే వేరు చేయాలి. అది ఎవరి బాధ్యత? ప్రతి ఒక్క ఇంటి బాధ్యత అన్నమాట. సో ఈ తయారైన చెత్తని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుపోయి రీసైక్లింగ్కో రీకవరీకో ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలా చెత్త ఏరే వాళ్ళు 1.5 మిలియన్ చెత్త ఏరే వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఆ పని ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఏదో ఊరికే వాళ్ళ పొట్టకూటి కోసం 4 పైసల కోసం చేస్తాం కన్నా వాళ్ళకు మనము ఉద్యోగ భద్రత కల్పించాలి. మనం చేసే పొరపాటేగా చెత్త తయారు చేయటం. ఆ చెత్త సేకరణకు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలి. ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ క్యారియర్ చేసేటటువంటి వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అలాగే చెత్త తయారు చేసే దగ్గర ఎక్కడైతే ఎక్కువ చెత్త తయారవుతుందో వాళ్ళ దగ్గర నామమాత్రంగా ఫీ తీసుకోవాలి, రుసుము సేకరించాలి. అలాగే చెత్త కాల్చిన వారు ఎవరైనా ఉంటే ఇళ్ల ముందు కానీ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా చెత్త కాలుస్తున్నారంటే వాళ్ళకి ఫైన్ వేయాలి. ఓకే, ఇవి 2016 స్వచ్ఛ భారత్ మిషన్ రూల్స్ అన్నమాట. సో 2022లో ఈ వేస్ట్ రూల్స్ ఒకటి యాడ్ చేశారు. అదేంటంటే ఉత్పత్తిదారుడే వాటిని వ్యర్థ నిర్వహణ బాధ్యత చేపట్టాలి. ఎవరైతే ఫోన్లు, టీవీలు ఇలాంటి కంపెనీలు తయారు చేస్తున్నాయో వాటిని మళ్ళీ తిరిగి రీసైకిల్, రీయూజో ఇలాంటి బాధ్యత నిర్వహణ అంతా ఆ కంపెనీ, ఉత్పత్తి చేసే కంపెనీ వాళ్ళే చేపట్టాలనేది 2022లో ఈ వేస్ట్ రూల్స్ చెప్తున్నాయి అన్నమాట. ఇంకా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు అంటే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఈ వ్యర్థ పదార్థాల సేకరణ కోసం కొన్ని నియమ నిబంధనలు విధించిందన్నమాట. మన దేశంలో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ ఎయిర్ యాక్ట్ 1981లో వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో వచ్చాయి. సో అంటే ఈ వ్యర్థ పదార్థాల నిర్వహణ మీద కొన్ని యాక్ట్స్, కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్ చెప్పడం జరిగిందన్నమాట. 2012లో నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమము, 2014 నుంచి 2019 వరకు ఫేజ్ 1, 2020-2025 వరకు ఫేజ్ 2. ఇదేంటి అంటే స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం. దీని ప్రకారం గ్రామాల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేసి దానివలన నీరు, నేల కాలుష్యం నివారించటం, మళ్ళీ వాటిని శుభ్రం చేసే దానిలో మనుషుల చేతులతో చేసే పనులు ఇవన్నీ అరికట్టడం జరిగిందన్నమాట. అయితే UN ఐక్యరాజ్య సమితి 2030 లోపల అన్ని దేశాలు సంపూర్ణ స్వచ్ఛత పాటించాలి అని కొన్ని సస్టైనబుల్ గోల్స్ని నిర్ణయించిందన్నమాట. అయితే మన దేశము ఈ విషయంలో ఈ టాయిలెట్స్ నిర్మాణము మొత్తం గ్రామం మొత్తంలో టాయిలెట్స్ అన్నిటినీ ఏర్పాటు చేయడానికి గోల్ నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ కింద సాధించిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి మరి గోల్స్. మన దేశంలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ఒకటి జరుగుతోంది. దానిలో అంటే ఎవరు గ్రామాన్ని లేదా ఆ నగరాన్ని, పట్టణాన్ని ఎవరు నీట్గా ఉంచుకుంటారు అనే దానికి కొన్ని పారామీటర్స్ పెట్టి సర్వేక్షణ్ అంటే ఒక సర్వే జరిపిందనమాట. సో 2025 సర్వే ప్రకారం మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్, అసలు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 8th టైం ఫస్ట్ ప్లేస్లో ఉందంట. అంటే మొత్తం ఎప్పుడైతే రూల్స్ పెడతాం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలలో అవేర్నెస్ కల్పించి అధికారులు పాత్ర కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు 8th టైము ఇండోర్ ఇస్ ద క్లీనెస్ట్ సిటీ అన్నమాట. సూరత్ 2వ స్థానం, నవీ ముంబై 3వ స్థానంలో ఉన్నాయి. 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్, భూపాల్ సెకండ్ ప్లేస్, లక్నో థర్డ్ ప్లేస్కి వచ్చింది. సో మేఘాలయలో ఉన్నటువంటి మావ్లినోంగ్ అనేది ఆసియాలోనే పరిశుభ్రంగా ఉన్నటువంటి గ్రామంగా గుర్తింపు పొందిందట. అదే నడుస్తుంది, అదే క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఆర్ కంట్రీ అనగానే మావ్లినోంగ్ మేఘాలయలో ఉంది. సో అలాగే భక్తులు ఎప్పుడు రద్దీగా ఉంటుంది కదా తిరుపతిలో, ఎంత చెత్త తయారవుతుంది అక్కడ.
అక్కడ కూడా వ్యర్థాల నిర్వహణలో మంచి స్థానం పొందగలిగింది తిరుపతి అంటే ఆ ప్రజలు ఆ అధికారుల మధ్య సమన్వయం ఎంత బాగుందో అర్థం చేసుకోండి. సో జీరో వేస్టేజ్ తీసుకురావాలంటే మనం ఏ ప్రయత్నం చేయాలి? మొట్టమొదట అనవసరమైన ఉత్పత్తులు తగ్గించాలి. అవసరమైన వాటిని ఒక్కసారే కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడొకటి కాకుండా ఒకేసారి అవసరమైనవి కొనుక్కున్నాం అనుకోండి, ప్యాకేజ్ మెటీరియల్ తగ్గుద్ది కదా. పైగా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బదులు గుడ్డతో కుట్టినటువంటివి, అవి కూడా రీసైకిల్ చేసి, అంటే పాత దుప్పట్లు అలాంటి వాటిని ఒక సంచుల్లా కుట్టుకొని వాటిని వాడుకోవచ్చు కదా. అలాగే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తయారైన వ్యర్థాలను ఏ బుట్టల్లో అసలు ఎలా సపరేట్ చేయాలి అనే దాని మీద అవగాహన కలుగుకొని ఉండాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఆ ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఒక భూతంలాగా పట్టుకొని ఉంది మనల్ని. అది రీసైకిల్ చేయటం కూడా కష్టమవుతుంది కొన్ని రకాల ప్లాస్టిక్ని. కాబట్టి అనవసరంగా ఏదో నచ్చింది అని కనపడిన ప్లాస్టిక్ వస్తువులన్నీ కొనడం తగ్గించండి. ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం, ఆహార పదార్థాలు తెప్పించుకోవడం చేస్తున్నారు, ఎక్కువైందిగా. సో ఆహార పదార్థాలని ప్లాస్టిక్ డబ్బాల్లో కవర్లలో తెచ్చుకుంటున్నారా? అయితే ఆ ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్తో చర్య జరిగితే క్యాన్సర్ కారకాలు మీ ఆహారంతో పాటు మీ లోపలికి వెళ్తున్నట్టే. వాటిని పారేస్తే చుట్టూ ఉన్నవారికి కూడా హాని చేసినట్టే కదా. ఆలోచించండి. ఏమైనా అలా కొని తెచ్చుకోవాలి అనుకుంటే ఇంట్లో నుంచి ఏ డబ్బాలో పట్టుకెళ్ళి తెచ్చుకోండి. అట్లాగే అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనేయడం, అలంకరణ సామాగ్రి కొనేయటం, లేదా అసలు ఇంటి ఖర్చు కన్నా శానిటైజర్స్ వాటి ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంటున్నాం సరే, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి? సో వాటిని బయటికి ఎలా పంపించాలి? అవెంత కాలుష్యం చేస్తున్నాయి? సో ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. మార్కెట్లో కొత్తగా వస్తే ఇంట్లోకి రావాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఈ వేస్ట్. ఒకడు ఒక ఫోన్ కొనుక్కుంటే ఇంకొకడు 4 ఫోన్లు కొనాల్సింది. అవన్నీ ఎక్కడ పారేస్తారు? వాటి వలన ఎవరికి నష్టం? మారాలా లేదా? సో రీసైక్లింగ్ కూడా ఒక అవగాహన మనకి రావటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కలిగించాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆల్రెడీ వాళ్ళు స్కూల్లో విని వాళ్ళకు కొంచెం తెలుస్తూ ఉండొచ్చు, పెద్దవాళ్ళే నోరు ముయిస్తూ ఉండొచ్చు. ఆలోచించండి, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టేనేమో. చెత్త ఏరే కార్మికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళ పని చేయడానికి వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. ఆయన చెత్త సెగ్రిగేట్ చేయడం మనం చేయాలి. అలాగే దహనం చేయడం అంటే ఇన్సినరేషన్ చేయడానికి సరి అయిన ఏర్పాట్లు చేయగలగాలి. ఎందుకంటే దాదాపు 850 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1100 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య వేడి చేయాల్సి వస్తుంది. దానివల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. సో ఇది పర్యావరణానికి హాని. కాబట్టి ఇన్సినరేషన్కి తగిన ఏర్పాట్లు చేయాలి. అలాగే పైరోలైసిస్, ఆక్సిజన్ లేకుండా కూడా వాటిని విచ్ఛిన్నం చేసే మార్గాలు, ఇవన్నీ చాలా ప్రొటెక్టివ్ మెథడ్స్లో చేయాలన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? ల్యాండ్ ఫిల్లింగ్ అంటే డంప్ యార్డ్కి పంపించే పదార్థాలని చాలా చాలా తగ్గించాలి. ఇంటి దగ్గరే లేదా పరిశ్రమల దగ్గరే వాటి సెగ్రిగేషన్, వాటి సపరేట్ చేయడం అనేది జరగాలి. అప్పుడు చివరికి ల్యాండ్ ఫిల్లింగ్కి తక్కువ వెళ్తుంది అన్నమాట. అర్థమైందా? సో మన దేశంలో వ్యర్థాల నిర్వహణ అసలు ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నాం? ఏం సవాళ్ళు ఎదుర్కొంటుందంటే మొట్టమొదటి సమస్య అధిక జనాభా. జనాభా ఎప్పుడు పెరిగిందో వ్యర్థాలు ఎక్కువ తయారవుతాయి. వ్యర్థాలు పెరిగిన కొద్దీ వ్యర్థ నిర్వహణ ఒక పెద్ద సమస్య. ఎందుకు? ప్రజల్లో ఆ వ్యర్థాల నిర్వహణ మీద సరి అయిన అవగాహన లేకపోవడం. సో ఆ చెత్తని వేరు చేయాలి, వేరు చేస్తేనే మంచిది అనేది తెలియదు, ఎలా వేరు చేయాలో తెలియదు. సో అది మెయిన్ ప్రాబ్లం. రెండవది, వ్యర్థాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకుంది. ఏ పని చేయాలన్నా డబ్బు కావాలిగా. సో మన దేశం ఆర్థికంగా కూడా ఎదగాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువ
ఈ వ్యర్థ నిర్వహణకు కూడా డబ్బులు కేటాయించాలన్నమాట. నెక్స్ట్ రీసైక్లింగ్ యూనిట్స్ కానీ రికవరీ చేసే ఎనర్జీని ఉత్పత్తి చేసే యూనిట్లు కానీ ఏర్పాటు చేయడం అనేది ఒక సమస్య. ఎక్కడ ఏర్పాటు చేయాలి, సో ఎలా ఏర్పాటు చేయాలి, పర్యావరణ కాలుష్యం జరగకుండా చూడాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఇది కూడా ఒక సమస్య. నెక్స్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలంటే అంటే డంప్ యార్డ్లుగా ఒకటి తయారు చేయాలంటే స్థలం దొరకకపోవటం, మనుషులకే స్థలం లేదు, ఇంకా డంప్ యార్డ్కి ఎలాగా. సో మన దేశంలో పెద్ద ల్యాండ్ ఫిల్లింగ్ ముంబైలోని డియోనార్ డంప్ యార్డ్, ఇది ఆసియాలోనే పెద్దదండి. సో ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేయటం కాదు, సేకరించిన చెత్త తీసుకుపోయి ఒక దగ్గర పెట్టాలి అంటే దాని చుట్టుపక్కల జల వనరులు ఉండకూడదు, జన ఆవాసాలు ఉండకూడదు, అటవీ ప్రాంతాలు ఏవి నష్టం జరగకూడదు. సో ఇన్ని రకాలుగా అందుబాటులో ల్యాండ్ ఉండాలంటే కష్టం. ఉన్న ల్యాండ్నే మనం జాగ్రత్తగా అందులో తయారైన వ్యర్థాలు లీషియేట్ అవ్వకుండా ఉండాలంటే జియో సింథటిక్ క్లే లైనర్, జియో మెంబ్రెయిన్ ఇలా ఒక లైన్ వేసిన తర్వాత దాని మీద వ్యర్థాలను పరచాలి. అందువల్ల నీటి కాలుష్యం తగ్గించవచ్చు, పర్యావరణం కూడా బాగుంటుంది, మానవ ఆరోగ్యానికి కూడా హాని లేదు. కానీ ఈ లేయర్లు వేయాలంటే కష్టం. సో అందుకని ఎక్కడో ఒక సురక్షిత ప్రాంతంలో ఈ చెత్త అంతా తీసుకుపోయి అక్కడ వేసి ఎప్పటికప్పుడు వేసిన చెత్త మీద మళ్ళీ మట్టి కప్పుతూ ఉండాలన్నమాట. అంత పర్యవేక్షణ చేయాలంటే ఇది మళ్ళీ ఖర్చుతో కూడుకున్నది. సో వ్యక్తిగతంగా మనము కనుక చెత్తను వేరు చేయడం ముందు నేర్చుకుంటే తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైందా? ఇప్పటి వరకు నేను చెప్పిందంతా విన్నారుగా. వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయడం అనేది ఎందుకు, దానివల్ల ఉపయోగాలు ఏంటి చెప్పగలరా మీరు? నెంబర్ 1, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం ఏమి పడకుండా వేస్ట్ వలన ఆరోగ్యాలు నష్టపోకుండా చేయొచ్చు. క్యాన్సర్ ఎక్కువ అవుతుంది, గమనించారా? మనం చేసే పిచ్చి పనుల వల్లనే. నెక్స్ట్ వనరుల పరిరక్షణ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 చెట్లకు కొట్టేస్తే 1 టన్ను పేపర్ తయారవుతుంది. ఆ పేపర్ని రీసైకిల్ చేయించామనుకోండి, చెట్లు నరకటం అరికట్టచ్చుగా, అంటే వనరులను పరిరక్షణ చేయొచ్చుగా. సో రీసైక్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఏ ఏ పదార్థాలు రీసైకిల్కి అనుకూలంగా ఉన్నాయో తెలుసుకొని వాటిని సపరేట్ బుట్టలో వేసి ఆ చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఒకవేళ మనం వేరు చేసిన వాళ్ళు కలుపుతుంటే మనమే వాళ్ళకి గట్టిగా చెప్పి దేన్ని దానికి వేరు చేయటం చెప్పాలి. అప్పుడే చివరికి రీసైక్లింగ్ యూనిట్కి వెళ్తుంది లేదా రికవరీ యూనిట్కి వెళ్తుంది. చాలా కొద్దిగానే మనము దాన్ని ల్యాండ్ ఫిల్కి పంపాలి. ఓకే. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అది ఎలాగా? రీసైకిల్ చేయడం వలన, అంటే రీసైకిల్కి ఇచ్చేస్తే కొంత ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది కదా. రికవరీ అంటే ఎనర్జీ సోర్సెస్ అనవసరంగా విద్యుత్తు వాటిని కొనకుండా బయోగ్యాస్ అనే దాన్ని సిలిండర్లు బదులు బయోగ్యాస్ వాడుకోవచ్చు కదా. అట్లాగే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇన్ని పనులు చేయాలంటే మనుషులు కావాలిగా. సో ఆ రకంగా నిరుద్యోగ సమస్య తీరటానికి కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా నేను చెప్పింది? వ్యర్థ పదార్థాల నిర్వహణకి ఇంటర్నెట్ని, జిఐఎస్ని, ఏఐని కూడా ఉపయోగించాలి. ఎలా అంటే స్మార్ట్ బిన్స్ అనేవి ఉపయోగించడం, మొబైల్ ద్వారా వ్యర్థ పదార్థాల నిర్వహణను ట్రాక్ చేయడం, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ చెత్త పేరుకుపోయింది, దాన్ని ఎలా తీసుకొస్తున్నారు, ఎంత వెయిట్ ఉంది, తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత వెయిట్తో వెళ్తున్నాయి వెహికల్స్, ఇవన్నీ కూడా చేయాలి. అంటే వీటికి మనము ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను వాడాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఆల్మిత్ర పటేల్ అనే ఆవిడ, నళిని శంకర్, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఢిల్లీలో వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక కేసు వేయటం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే వీళ్ళు గెలిచారు. ఆ గెలిచిన తర్వాతే వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2000 వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత 2016లో పక్కా రూల్స్ అనేవి ఏర్పడటం జరిగింది. సో అసలు అవగాహన అంటే పరిశుభ్రత అవసరము, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు, చెత్తను కాల్చకూడదు అనే అవగాహన తీసుకురావడానికి వీళ్ళిద్దరు కారణం అన్నమాట.
అట్లాగే మనకు ప్లాస్టిక్ చెత్త ఎక్కువైపోతుంది, ప్లాస్టిక్ భూతం అంటున్నాం. ఈ ప్లాస్టిక్ని తిరిగి వాడుకోవడం ఎలాగా? ఎందుకు మనకు తెలీదా ఏంటి? మన ఇంట్లో ఉన్న కూరగాయల చెత్త అన్నీ తీసుకొచ్చి కవర్లో వేసి రోడ్డు మీద వేసేస్తాం. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? జంతువులు ఆ కవర్లతో పాటు ఆ లోపల ఉన్న పదార్థాలు తినేస్తున్నాయి, అటు పేగుల్లో ఇవి అడ్డం పడుతున్నాయి. అట్లాగే సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ పడేస్తున్నారు. ఆ సముద్ర జలజీవుల్లో పొట్టలో కూడా ఈ ప్లాస్టిక్ కనపడుతుందంట. అంటే అసలు మనం మామూలు వాళ్ళం కాదు కాలుష్యం చేయటంలో. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఎన్ని ప్లాస్టిక్ కవర్లు వదిలేస్తున్నారు. సో ఈ ప్లాస్టిక్ని నుండి భూమిని రక్షించడానికి చేసే పరిశోధనలో రాజగోపాలన్ వాసుదేవన్ అని ఆయన మనం చెప్పుకోవచ్చు. ఈయన ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటి వాళ్ళతోటి రోడ్లు వేయించే ప్రయత్నం చేశారు. సో ఈ వ్యర్థాలని కొంచెం కరిగించి తారుతో కలిపి రోడ్లు వేయటం జరిగింది. ఇవి చాలా గట్టిగా నిలకడగా ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో ఆ ప్లాస్టిక్ ఏమన్నా కొంచెం మైక్రో ప్లాస్టిక్ ఏర్పడితేనే సమస్య. అయితే ఈ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు వేయటం జరిగిందనమాట. సో ఎప్పటికప్పుడు ఈ వ్యర్థాల మీద, వీటి నిర్వహణ మీద పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన పరిశోధనలను ప్రజల్లోకి సరి అయిన పద్ధతిలోకి తీసుకొని వెళ్ళాలి. సో గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ ఉంటున్నాయి, మంచి ఏర్పరుస్తున్నారు. అధికారులు దాన్ని ఎలా జరుపుతున్నారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ప్రజలు వాటిని ఎట్లా పాటిస్తున్నారు, ఈ 3 ఇంపార్టెంట్. అప్పుడే మనం జీరో వేస్ట్కి వెళ్ళగలం. ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఈ వీడియో పూర్తి చేయగలిగాను అనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం చెప్తారు కదా. సో వినడం వరకే కాదు, కొంచెము దీన్ని పాటించినా కూడా నేను ఈ వీడియో చేసిన దానికి అర్థం ఉంటుంది. ఓకే.